భార్యాభర్తలు ఇద్దరు మంచి సేవకులు, ఆత్మల భారం కలిగిన వాళ్ళు. అప్పటికే పోలాండ్ పరిసర ప్రాంతాల్లో దేవుడి కొరకు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కమ్యూనిస్టు మిలిటరీ పాలకులను ఎదురిస్తూ మంచి సేవ చేస్తున్నారు. ఆ ప్రసంగాలు వింటా భార్య పాస్టమ్మ గారు భర్త రిచర్డ్స్ ఉరుము బ్రాండ్ తోటి అంటుంది. రిచర్డ్స్ అంటే ఆ దేశాల్లో భర్తని ఏమండి అని ఇండియాలో అన్నట్టు అనరు, పేరు పెట్టి పిలుస్తారు. అది తప్పు కాదు వాళ్ళ దేశం ప్రకారం. ఆమంటుంది, రిచర్డ్స్, ఈ పాస్టర్లందరూ యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేస్తున్నారు. యేసు ప్రభు కోసం నిలబడు, మాట్లాడు, బైబిల్లో ఉన్న సత్యాన్ని ప్రకటించు అందే. దానికి భర్త భార్యతో అంటున్నాడు, నాకు కూడా చాలా బాధగా ఉంది ఈ పాస్టర్ల ప్రసంగాలు వింటుంటే. ఇప్పుడు నువ్వు అన్నట్టు నేను నిలబడి యేసు ప్రభువుని ప్రకటిస్తే నువ్వు నీ భర్తను కోల్పోతావు అన్నాడు. ఏమన్నాడమ్మా? నువ్వు నీ భర్తని కోల్పోతావు. దానికి ఆమె భర్తతో అంటుంది, నా భర్త పిరికివాడుగా బతకటం కంటే యేసు ప్రభు కొరకు నిలబడి సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ చచ్చిపోయినా ఇష్టమే అంది. ఏమంది? నా భర్త పిరికివాడుగా బతకటం కంటే యేసు కొరకు నిలబడి సత్యవాక్యాన్ని ప్రకటించడం వల్ల లేకపోయినా ఇష్టమే అంది. అప్పుడు ఈయన నిలబడి మైక్ తీసుకొని లైవ్ లో రేడియోలో అంతా పోలాండ్ రష్యా పరిసర ప్రాంతంలో ప్రజలందరూ వింటూ ఉండగా ఈ పాస్టర్లు బిషప్పులు చెప్పే తప్పు, వీళ్ళు తాడు దిగిన బిషప్పులు, వీళ్ళు బైబిల్లో వ్రాయబడింది చెప్పకుండా ప్రాణాలకు భయపడి అబద్ధాలు చెప్తున్నారు. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని బైబిల్లో రాయబడి ఉంది. కమ్యూనిజం దేవుడు లేడు నమ్మే కమ్యూనిజం బుద్ధిహీనమైంది, నరకానికి నడిపించేది. క్రైస్తవ్యం పరలోక రాజ్యానికి నడిపించేది. ఈ ప్రపంచ సమస్యలకి పరిష్కారం యేసు ప్రభువే అని ప్రకటించాడు. మిలిటరీ ఆఫీసర్స్ ఈ పాస్టర్ల ద్వారా క్రైస్తవ్యం దేవుడు చిత్తమే అని చెప్పించి ప్రజల్ని తప్పుదోవ పట్టిద్దామంటే ఈ రిచర్డ్స్ ఉరుము బ్రాండ్ యేసు ప్రభువే నిజమైన దేవుడు, కమ్యూనిజం నరకానికి నడిపించిందని దెబ్బేశాడ్రా మనల్ని. అరెస్ట్ చేశారు, బంధించారు. దాదాపు 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు.